అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్టు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను శాసిస్తోంది. యుద్ధాలు, సుంకాలు, సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలకు సంబంధించి ఆయన చేసే ప్రకటనలు క్షణాల్లో స్టాక్ మార్కెట్లను కుదిపేస్తుంటాయి. ఇప్పుడు ఆ పోస్టులనే తన ఆదాయ వనరుగా మార్చుకోవాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో చేసే పోస్టులు కొన్ని క్షణాల ముందే పెద్ద మీడియా సంస్థలు, ఇతర ట్రేడర్లకు ట్రంప్ అమ్ముకుంటున్నారు. ఇందుకోసం ట్రూత్ ఏపీఐ పేరిట ఓ సరికొత్త ఫాస్ట్ స్పీడ్ ఫీడ్ సర్వీస్ను ప్రారంభించారు. నెలవారీగా భారీ ఫీజు చెల్లించే హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్లకు ట్రంప్ పోస్టులు ముందుగానే తెలిసిపోతాయి. ట్రంప్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిస్సందేహంగా ఇన్సైడర్ ట్రేడింగేనని ఆర్థిక నిపుణులు ఆరోపించారు. కీలక నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక సమాచారాన్ని వ్యాపారాలకు ముందుగా అమ్మడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓ పబ్లిక్ కంపెనీ సీఈఓ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే జైల్లో పెట్టేవారని మండిపడుతున్నారు. ట్రంప్ మీడియా మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేసింది. పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించిన వారే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడింది.